వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత హీట్ ఎక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చురుగ్గా స్పందించారు. ఇక చెంచల్గూడ జైలు వద్ద మీడియా సమావేశంలో రేవంత్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇరు నేతల మధ్య మాటల తూటాలు ఎలా మారిపోతున్నాయో, ఎవరి ఆరోపణలకు ఎలాంటి సమాధానాలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యలో మాటల యుద్ధం సమరం తీవ్ర స్థాయికి చేరింది. తాజాగా చెంచల్గూడ జైలు వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భార్య పిల్లలను దూషించారని ఆరోపిస్తున్నారు. మరి మిగతా నేతలకు కుటుంబాలు లేవా? నువ్వు మా మైనర్ పిల్లలను లాగినప్పుడు, అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు నీకు కుటుంబాలు గుర్తుకు రాలేదా అంటూ ఎదురు దాడి చేశారు. ఇక రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, తాను రాజకీయాలు వ్యక్తిగత ఆరోపణలను ప్రోత్సహించనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి తగదు అంటూ సూటిగా వ్యాఖ్యానించారు. ఇక ఈ మాటల తూటాలు ఇంకా ఎక్కడి వరకు వెళతాయో చూడాలి. మరి ఇరు నేతల ఆరోపణలు, కౌంటర్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి రేవంత్ దీనికి ఎలా స్పందించారో వేచి చూడాల్సిందే.